సగమైనా చూడండి, వెంటనే మాత్రం స్కిప్ చేయకండి. ఎందుకంటారా, యూట్యూబ్లో ఏదైనా రెండో ఛానల్ అండి, ఫస్ట్ ఛానల్ గోవిందా పోయిందండి. అది ఎందుకు పోయింది, ఎలా పోయిందో తర్వాత వీడియోలో అయితే చెప్తాను. ఇది వచ్చి రెండో ఛానల్ అని చెప్పాను కదండి, ఇది పెట్టి ఒక 4 నెలలు అయితే అయిందనమాట. ఇప్పుడు నా ఛానల్ ఎలా ఉందంటే, చిన్నపిల్లలు నడక నేర్చుకుంటారు కదండి, అంటే సంవత్సరంలో పిల్లలు తడబడుతూ నడక నేర్చుకుంటారు కదా, అలా ఉందండి. ఇప్పుడు కనుక మీరు వెంటనే స్కిప్ చేసేసారనుకోండి, ఇది వచ్చేసి మళ్ళీ పాకడం అయితే మొదలు పెడుతుందండి. ఫస్ట్ ఛానల్ ఎలాగైనా పోయింది, కనీసం దీన్ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి మీరు మాత్రం నా వీడియో అయితే పూర్తిగా కాదు, కనీసం సగమైన అయితే చూడండి. ఇది వచ్చేసి ఫ్రైడే లాగా అనమాట. నేను ఏంటంటే సాంబార్ పెడదామని చెప్పి పప్పు అయితే పెట్టానండి కుక్కర్లో. ఇక్కడ వచ్చేసి బొబ్బరి దోశలు అయితే వేస్తున్నానండి. అంటే దీనికి ముందు రోజు వచ్చేసి నేను బొబ్బరి గారెలు అయితే వేసానండి, కొంచెం రుబ్బింది అనమాట. వాటిని వచ్చేసి లాట్ల కింద అయితే వేసేస్తున్నానండి. ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటి తెలుసా, మామూలుగా మనం గారెల కంటే రుబ్బఅనేది కొంచెం గట్టిగా రుబ్బుతాం కదండి. మనం కనుక ఇలా దోశలు వేసుకోవాలంటే కనుక బాగా పలుచగా రుబ్బాలండి. అంటే మనం ఇప్పుడు పెసరపప్పు ఉంటుంది కదండి, అంటే పెసరట్లు వేయడానికి బాగా పలుచగా రుబ్బుతాం.